నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.
ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.
మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నా పేరు నాగసత్యవేణి. మా ఊరు పురుతు వెంకటబాబు గారు కోటినామం జరిపించాలని అతను సంకల్పం చేశారు. ఆడవాళ్ళందరూ చెప్తే చేద్దామనేసి అన్నారు. సరే అండి, మీరు అలా అంటే మేము అలాగే చేస్తామనేసి ఆడవాళ్ళందరం కలిపి ఈ నామం మొదలెట్టాలని అనుకున్నామండి. రామనామం అందరం చెప్పాలని మేము సంకల్పం చేసుకున్నామండి. అయితే మా ఊరు గురించే కాదు, ఇతర గ్రామాల నుంచి కూడా రమ్మానాలని మేము అనుకుంటున్నామండి. అయితే రేపటి నుంచి ఉన్న గ్రామాల నుంచి కూడా ధనుడు మాసంలో కూడా నెల తెల్లరగట్లు 4 గంటలు వేసి మేము రామనామం చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా. అలా అయితే మేము 3 నెలలు ఏడైతే చేసామండి. చేస్తే రామకోట్ చేయాలనేసి అన్నారనేసి మళ్ళీ ఇలా రామకోట్ మొదలెట్టామండి. కార్తీక మాసం చివరి వరకు అయిపోద్దండి, లేదంటే అవి దాకా మేము చేస్తామండి. ఊరికి మంచి జరగాలనేసి, అలాగే ఉన్న గ్రామాలకు కూడా అలా శుభం జరగాలనేసి మేము అనుకుంటున్నామండి. అందువల్ల ఈ రామనామం అంటే మొత్తం ప్రపంచం మొత్తం అంతా వ్యాపిస్తుందండి. మా ఊరికే కాదు, అన్ని రకాలుగానే అంతా కూడా మంచిదనేసి అందరికీ చెప్పాలని మేము ఇదో సంకల్పం చేసుకుని చెప్తున్నామండి. అన్నదానం చేయాలని అనుకుంటున్నారండి. కొంతమంది పెద్దలు సహకారం చేశారు. అలాగే ఎవరు తోసిన కాడికి వాళ్ళు సహారం చేస్తే ఈ అన్నదానం కూడా పూర్తవుతుందండి. ఈ అన్నాలైతే అన్నాలో కూడా అన్నదానం చేద్దారనేసి ఇదో సంకల్పం చేసుకున్నారు. అంటే ఉట్నే అనేసి పంపేయకూడదు అనేసి, ఎంతో కొంత మనం కొడుకు తృప్తి కూడా చేయాలనేసి ఇలా అన్నదానం కూడా పెట్టారండి. ఎవరన్నా చేయాలనుకుంటే సహకార్యాలు చేయొచ్చండి. గుడి ఇలాగా నిర్వహించినందుకు చాలామంది పెద్దలు చాలామంది విరాళాలు ఇచ్చి గుడిలా చేశారండి. పిఠాపురం మండలం పి రాయవరం గ్రామంలో శ్రీ సీతారామ ఆలయం నూతన ఆలయం 2019లో ఓపెన్ చేసాం. ఆ రోజు నుంచి కూడా ఏదో కార్యక్రమాలు అలా చేస్తూనే ఉండడం జరిగింది. ధనుర్మాసంలో నగర సంకీర్తన, తర్వాత రామరక్ష స్తోత్రం, పునర్వస నక్షత్రంలో రామరక్ష స్తోత్రం, పూర్వభాద్ర నక్షత్రంలో హనుమాన్ సాలిస చెప్పడం జరుగుతుంది. శ్రీరామనవమికి ఎంతో అత్యంత వైభవంగా ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు, మన ఇంటికాడ పెళ్ళి ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా మన దేవునికి చేయాలన్న ఉద్దేశంతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా ఎక్కువ పూజలు మన గ్రామంలో చేయాలనే ఉద్దేశం, గ్రామం ఇప్పుడు అభివృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు రామకోటి చేయడం జరుగుతుంది. ఈ రామకోటికి ఈ రోజున 110 మంది మహిళలు వచ్చి రామకోటి నామం చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి రేపు కూడా 200 మంది వస్తారని ఆశిస్తున్నాం. మరి ఇంకా పక్క గ్రామాలకు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా విచ్చేసి ఈ రామకోటి అనేది నెల 15 రోజుల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకోవడం జరిగింది. చేత ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు కూడా విచ్చేసి ఈ రామకోటిని జయప్రదం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మాది ప్రియ రాయవరం అండి, బెజవాడ ప్రభావతి. మేము ధనుడు మాసంలో ప్రతి నెల చేసేవాళ్ళమండి. ఇప్పుడు మన వెంకన్న బాబు గారు మీరు అందరూ కోటి నామాలు చెప్పాలా మీరు అందరం, అలాగని గ్రామం ఆడవాళ్ళకి అందరికీ సహకరించి చెప్పాలని చెప్పారండి. మేము అందరం చేస్తున్నామండి. ప్రతి ధనుడు మాసంలో ప్రతి నెల చెప్తాం. తెల్లవారుజాముని 4 గంటలు వేసి స్నానం చేసి ప్రతి రామకోటి చెప్తామండి. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.